అంబటి రాంబాబు తానొక శుద్ధపూసనని, ఈ ప్రభుత్వం తనపై కక్షపూరితంగానే కేసులు పెట్టింది. ఈ కేసులు మొత్తంలోనూ 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ కింది కోర్టు తనకి రిమాండ్ విధించిందని, ఈ కేసులు అసలు పూర్తిగా కొట్టివేయాలని చెప్పి ఈ రోజున హైకోర్టులో లంచ్ మోషన్‌ను మూవ్ చేశాడు. మరి కోర్టయితే ప్రతి ఒక్కరి వాదాలు వినాల్సిన అవసరం ఉంది గాబట్టి, ఇందులో నిగ్గు తేల్చాల్సిన నిజం గూడా మరి కోర్టు ద్వారానే బయటకు రావాలి గాబట్టి, కోర్టు యాక్సెప్ట్ చేసి తీసుకున్నప్పటికీ, అంబటి రాంబాబు కేసును కొట్టేస్తుందా హైకోర్టు? ఈ అంబటి రాంబాబు ఇష్యూ ఇలా ఉంటే, ఈ పాటికే జోగి రమేష్ తనపై తిరుపతిలో పెట్టిన ఒక కేసును గాని, ఇబ్రహీంపట్నంలో పెట్టిన ఒక కేసును గాని, ఈ రెండిటిని క్వాష్ చెయ్యాలి అని చెప్పి హైకోర్టుకెళ్ళాడు. మరి అందులో ఏం అనుమానాలు వచ్చినాయో తెలీదు. అసలు ఈ క్వాష్ పిటిషన్‌ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్నారో, లేపోతే క్వాష్ చేయకుండా ఇందులో లొంగిపొమ్మని ఆదేశాలొస్తే మళ్ళీ తనకి ఇబ్బంది కలుగుతుంది గాబట్టి, పోలీసులు కూడా తన మీద ఏమి ముందస్తు చర్యలేం తీసుకోకుండా, తనని అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులన్నా ఇవ్వమని చెప్పి అదనపు పిటిషన్‌ను గూడా యేసుకున్నాడు. మరి అందులోనే జోగి రమేష్ వ్యవహారం, బండారం మొత్తం హైకోర్టు ముఖంగా బయటపడిపోయినియి. ఆయన కుట్రపూరితంగానే కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగిందని, అందులో గూడా జోగి రమేష్ గూడా 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్‌లే పెడితే, ఇప్పుడు నన్ను పోలీసులు అరెస్ట్ చేయటానికి ఎలా కుదురుతుంది అని ఓ పక్కన వాదిస్తూ, పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఇమ్యూనిటీ ఇమ్మని కోరుకుంటాడు. ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాగా హల్చల్ రేపుతున్న అంశం. చంద్రబాబు నాయుడిని అలాంటి దుర్భాషలు ఆడాడు అనేది క్రిస్టల్ క్లియర్‌గా మీడియా ముఖంగానే బయటపడిపోయింది. ఎక్కడో చాటును తిడితే దాన్ని బయటకు తీసుకొచ్చి మరి టీడీపీ ప్రభుత్వం గానీ, లేపోతే టీడీపీ కార్యకర్తలు గానీ అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసి మరి ఆయన్ని అరెస్ట్ చేశారు అనుకుంటానికి లేదు. మీడియా ముఖంగానే పోలీసులు ఎదుటే ఆయన ఈ దుర్భాషలన్నీ ఆడాడు. జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపుగా దాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఏదో కోపంలో 2 తిట్లు తిడితే ఈ మాత్రానికి అరెస్ట్ చేస్తారా అని. అసలు జగన్మోహన్ రెడ్డి తిట్టకపోయినా కూడా మనం మాబోటి వాళ్ళ మీద కేసులకే వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యవహార శైలి ఎవరికీ తెలియనిదేం కాదు. ఆయన విమర్శనాత్మకంగా మాట్లాడినా ఎటువంటి బూతు పదజాలం లేకుండా, అసభ్య పదజాలం లేకుండా, అవహేళన, అవమానం కూడా చేయకుండా ఆయన చేసిన పనిని చేసినట్టుగా ఎత్తి చూపించినా కూడా కేసులకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తిడితే ఏం జరుగుతుంది? దాంట్లో సారీ చెప్పాడు గదా అన్నారు. మరి అదే విషయం మరి ఆ రోజున పట్టాభి విషయంలో కూడా అలాగనే చూడొచ్చు కదా! ఏదో ఆయన నోరు తూలి భోషడికే అని ఒక మాట అనంగానే ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన పనుందా? ఆయన ఇంటి పైన దాడి చేయాల్సిన అవసరం ఉందా? తాము చేస్తేనంతానేమో శృంగారం, మరి ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆడిన ఆటే. కాకపోతే ఇక్కడ కొంతమంది మేధావులని చెప్పుకుంటున్న వాళ్ళు గానీ, లేపోతే కొంతమంది న్యూట్రల్ జర్నలిస్టులు అనేవాళ్ళు గానీ, ఆ రోజు వైసీపీ చేసిన పనినే ఇప్పుడు టీడీపీ కూడా చేస్తుంది అనే దాకొచ్చారు. కానీ ఇక్కడ అసలైన విషయం ఏమిటి? కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించటానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక వింత డ్రామా. ఈ డ్రామాలో ఒక పావుగా అంబటి రాంబాబు ఉపయోగపడ్డాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య కుంపట్లే. అసలు ఈ కాపు కులానికి, కమ్మ కులానికి మధ్య అనాది కాలంగా ఉన్న ఆ దూరాన్ని ఇంకా వైషమ్యంగా మార్చడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసమే చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ తోటి నిన్న భేటీ అవ్వటమో, ఈ రోజున కల్తీ నెయ్యి మీద ఈ కూటమి సభ్య పార్టీలైన ఎన్డీఏ పార్టీలు వీటన్నిటితోటి సమాలోచనలు చేయటం, దానిపైన మరి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్‌కు కూడా ఆయన చాలా విషయాలు బయటకు చెప్పటం జరిగింది. ఈ అన్ని వ్యవహారాలు ఇలా ఉంటే, ఇప్పుడు అంబటి రాంబాబు సంగతే తీసుకుంటే, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని దూషించాడు. అదైతే వాస్తవంగా కనపడుతోంది. ఆయన ఇంటి పైన దాడికి వెళ్ళింది ఎవరు? ఆయన ఆఫీసుని తగలబెట్టింది ఎవరు? అనే దాని మీద కొంత సందిగ్ధత కూడా ఉంది. కాకపోతే ఈ వ్యవహారాలన్నిట్లోనూ గతంలోనే అంటే ఆయన అరెస్టు జరిగిన సమయంలోనే ఆయన భార్య హైకోర్టుకెళ్ళింది. హైకోర్టుకెళ్ళిన సమయంలో హైకోర్టు ఒక వ్యాఖ్య చేయటం కూడా జరిగింది. ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ, రాజకీయ నేతలైనప్పటికీ, ఎంత వెసులుబాటు ఉన్నప్పటికీ, ఎంత ఆహ్, మరి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, అసభ్య పదజాలం గానీ, దూషణ భూషణలకు గానీ దిగకూడదు. అలాంటివి జరిగినప్పుడు ఇలాంటి పరిణామాలే ఉంటాయని హైకోర్టు ఒకసారి గుర్తు చేసింది. దాంతో పాటుగా పోలీసులు వాళ్ళు కూడా 15 మందితోటి ఆయన ఇంటి దగ్గర పికెట్ ఏర్పాటు చేశారు కాబట్టి, ఇక ఈ కేసులో ఇక పరిష్కారం అయిపోయినట్టు అన్నట్టుగా దాంట్లో కూడా తీర్పు వెలువరించారు. ఇవన్నీ జరిగిన మీదట ఇప్పుడు అసలేం జరగలేదు అన్నట్టుగా గానీ, లేకపోతే జరిగిందేదో మొత్తం కూటమి ప్రభుత్వం తనపైన కక్షపూరితంగా ఈ వ్యవహారం నడుపుతోంది అని ఇప్పుడు అంబటి రాంబాబు కోర్టుకెళ్తే
అందులో ఖచ్చితంగా ఇమ్యూనిటీ వస్తుందా? ఆయన కేసును కొట్టేస్తారా? ఏమనుకుంటారో ఈ వైసీపీ నాయకులు అర్థం కాదు గానీ, మొత్తానికి వీళ్ళు ఆడుతున్న వింత డ్రామా మాత్రం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధోగతి పాలు చేయటానికి చాలా ఆస్కారాలు కనపడుతూ ఉన్నాయి.